ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో పర్యటిస్తున్నారు. అక్కడ సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రత్యక్షంగా ప్రారంభించారు. ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇక్కడ దీని గురించి చెప్పుకోవాలంటే బ్రిటిష్ కాలం నాటి ఘన చరిత్ర ఉంది ఈ వుడ్ బ్యాంక్కి. అటవీ సంపద రక్షణ, అలాగే ప్లాంటేషన్, టేకు చెట్లు ప్రాసెస్ విధానాలు ప్రతిదీ కూడా అక్కడ ప్రస్తుతం మనం అక్కడ అధికారులు కావచ్చు, అలాగే ఆల్రెడీ అక్కడ తయారు చేసిన బొమ్మలకు సంబంధించి ఆ కళాకారులు కూడా డిప్యూటీ సీఎంకి వివరిస్తున్నారు. ఎర్రచందనం అటవీ కలప భద్రతపై కూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సమీక్షించిన విషయం మనకు తెలిసిందే. పర్యావరణ పరిరక్షణతో పాటుగా అటవీ ఉత్పత్తులతో రాష్ట్రానికి ఆదాయం ఎలా పెంపొందించాలి, అలాగే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఈ బ్యాంక్ సేవలు ఆధునీకరించే అవకాశాలు ఏమున్నాయనే అంశాలపై కూడా వాళ్ళు కీలక ఆదేశాలు ఇప్పటికే జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వుడ్ బ్యాంక్లో సందర్శిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ అటవీ శాఖ ఉన్నతాధికారులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, జనసేన ముఖ్య నేతలు, కూటమి నాయకులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ధవళేశ్వరం వుడ్ బ్యాంక్లో పవన్ కళ్యాణ్ అంటే ఉన్నారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నాకుండలు కూడా స్వయంగా అక్కడ ఉత్పత్తులన్నీ కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ వుడ్ బ్యాంక్కి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కలప నిల్వలు, టేకు ఉత్పత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని రక్షించే విధంగా అటవీ ప్రాజెక్టుల పురోగతిపై కూడా అక్కడ ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వారు చేసిన ఆ ఉత్పత్తులకు సంబంధించి ఆ వుడ్తో తయారు చేసిన వస్తువులను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే వాళ్ళు వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అటవీ సంపద దుర్వినియోగం కాకుండా ఈ వుడ్ బ్యాంక్ మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారని చెప్పాలి. ప్రస్తుతం ఆ వుడ్ బ్యాంక్లో ఆ కళాకారులు తయారు చేసిన ఆ వుడ్ బొమ్మల్ని ప్రతిదాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాం.
మీ వుడ్ ఎక్కడ వస్తారు చంద్రబాబు? మీరు చేస్తారా? చేసి ఫస్ట్ టైం లైసెన్స్ చిత్తూరు వాళ్ళు అడిగారు సార్. గిఫ్ట్ అయినా కదా తర్వాత పంపించాను. నేను పంపిస్తాను సార్. ఈ పక్కన మీరమ్మా చుట్టుపక్కల వచ్చారమ్మా. మీరు కదా రోజు మీరు నీకెవరో మీతో పాటు ఇంకో అమ్మాయి సార్. కూర్చోండి మేడం ఆపరేషన్ చేయించారమ్మా. శుక్లాలు ఆపరేషన్ చేయించారు. మాకు జరగరాదమ్మా. క్యాంప్ చూసుకోండి.